ప్రభువునందు నాకు అత్యంత ప్రియులారా, ఒక 2 నిమిషాలు నేను చెప్పే మాటలు మీరు ఆలకించాల్సిందిగా మనవి చేస్తున్నా. ఒక 2 నిమిషాలు అందరూ ఎక్కడి వారక్కడే దయచేసి కూర్చొని ఒక 2 నిమిషాలు లేకపోతే 3 నిమిషాలు మించకుండా నా మాటలు ఆలకించాలని నేను మనవి చేస్తున్నా. ఈరోజు నేను పుట్టినరోజు. ఇంకో 25 నిమిషాల్లో ఈ పుట్టినరోజు కూడా దాటిపోతుంది. ఏప్రిల్ 6లో ప్రవేశిస్తాం. ఆఫ్టర్ 25 మినిట్స్ ఏప్రిల్ 5 నేను పుట్టాను. నా జీవితంలో చాలా గాయాలు పొందాను, నష్టాలు పొందాను, బాధల్లో నడిచాను. చాలాసార్లు పుట్టినరోజు అందరూ నన్ను అభినందిస్తుంటే అసలు నేను పుట్టకపోతే బాగుండు అని అనుకున్న సందర్భాలు ఉండినాయి. కానీ నేను బిఫోర్ లాస్ట్ ఇయర్ అనుకుంటాను చెప్పాను ఎస్పీజీ చర్చ్లో, ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ మై లైఫ్ ఐఎమ్ హ్యాపీ దట్ ఐఎమ్ బోర్న్. నా జీవితంలో నేను అనుభవించినటువంటి శ్రమలన్నీ కూడా ఆశీర్వాదాలుగా దేవుడు మార్చేశాడు. అంతకుముందు కూడా నవ్వుతుండేవాడిని, నవ్విస్తూ ఉండేవాడిని. కానీ గుండెల్లో గొప్ప దిగులు ఉండేది, గొప్ప బాధ, గాయం ఉండేది. ఆ గాయాలన్నీ కూడా యేసు ప్రభువు వారు స్వస్థపరిచారు. ఇప్పుడు ఇంకొక 100 ఏళ్ళైనా బ్రతకగలను అనే నమ్మకము, ధైర్యం వచ్చింది. టుడే వీఆర్ హ్యాపీ that Ranjit Ophir is born. నేను కూడా హ్యాపీ, నేను సంతోషిస్తున్నా. అనేక ఇళ్లలో అనేక మంది పుట్టినరోజులు జరుపుకుంటారు, కేకులు కట్ చేస్తారు, కొత్త బట్టలు తొడుక్కుంటారు, విందులు చేసుకుంటారు, మంచి మంచి సెలబ్రేషన్స్ చేసుకుంటూ ఉంటారు. ఒక మనిషి పుట్టాడు అంటే సంతోషం, సంతోషం, సంతోషం. కానీ నాకు ఒక వ్యక్తి తెలుసు, దట్ ఫెలో ఈజ్ నాట్ హ్యాపీ దట్ హీ ఈజ్ బోర్న్. వాడిని అడగండి వెళ్ళి, ఏమయ్యా నువ్వు పుట్టినరోజు జరుపుకుంటావా అంటే, ఏం పుట్టినరోజు అండి, నా జీవితంలో ఏర్పడిన గొప్ప ఉపద్రవమే నా పుట్టుక. మా అమ్మ నాన్న నన్ను కనకపోతే బాగుండు, పుట్టగానే నేను చచ్చిపోతే బాగుండు, మా అమ్మకు గర్భస్రావం అయిపోతే బాగుండు, నేను పుట్టినందుకు చాలా బాధపడుతున్నాను అంటాడు. అతడు ఎవరంటే లూకాసు వార్త 16:19 ఉన్నటువంటి ధనవంతుడు. వాడి లోకంలో ఉండగా ధనవంతుడిగా బ్రతికాడు, అనుదినము బహుగా సుఖపడ్డాడు, ఒక మహారాజులాగా జీవించాడు. చచ్చిపోయినాక వాడు అగ్నిగుండంలో పడ్డాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా వాడికి బర్త్డే తెలుసు, బట్ హీ విల్ నాట్ సెలబ్రేట్ హిస్ బర్త్డే. పుట్టినరోజును చాలామంది అసలు పుట్టకపోతే బాగుండు అని అనుకొని పుట్టినరోజును అసహించుకునే వాళ్ళు కోట్ల మంది ఉన్నారు. యు నో వై? పుట్టుక అనేది వాళ్ళ జీవితంలో పెద్ద డిజాస్టర్. ఎందుకంటే వాళ్ళు రెండవసారి జన్మించలేదు కాబట్టి. దే వర్ నాట్ బోర్న్ అగైన్ ఇంటూ గాడ్స్ ఫ్యామిలీ. ఐ యామ్ బోర్న్ ఇంటూ అద్దంకీస్ ఫ్యామిలీ. మీ అందరికీ మేము ఇంటి పేర్లు ఉన్నాయి. ఏదో ఒక ఇంటి పేరు కలిగిన వంశంలోకి మీరందరూ జన్మించారు. లోకంలో ప్రతి ఒక్కడు ఏదో ఒక ఇంటికి ఏదో ఒక వంశంలో జన్మిస్తూ ఉంటాడు. కానీ ఒక్కసారే పుట్టినవాడు ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయిన తర్వాత ఇక బర్త్డే అంటే వాడు జరుపుకోలేడు. అగ్నిజ్వాలలో పడిపోతాడు, దాహం వేస్తుంది, ఎవరు నీళ్ళు ఇవ్వరు, ఆకలి వేస్తుంది, అన్నం పెట్టరు, ఖాళీ ఖాళీ ఖాళీ, చావు రాదు, నిద్ర రాదు,
విడుదల దొరకదు. అక్కడ వెళ్ళి వాడికి ఎవరైనా విష్ యూ హ్యాపీ బర్త్డే అంటే ఏంటండి వెటకారమా? ఇంత వేదనలో ఉన్నాను హ్యాపీ బర్త్డే అంటాడు. ఇవాళ కోట్ల మంది, వందల కోట్ల మంది, వేల కోట్ల మంది ఈవేళ అగ్నిగుండంలో అదే పరిస్థితిలో ఉన్నారు. బర్త్డే అనేది నిజంగా సంతోషించదగిన దినం కావాలంటే నువ్వు ఇంకొకసారి పుట్టాలి. క్రీస్తు సువార్తను విని నమ్మి బాప్తిస్మం పొందడం ద్వారా దేవుని కుటుంబంలో నువ్వు జన్మించాలి. అప్పుడు నీవు ద్విజుడి అవుతావు. ద్విజుడు అంటే బ్రాహ్మడు అని మన దేశంలో చెప్పుకునే నిర్వచనం. ఎప్పుడు ఎడతెగక పారు ఏరును ద్విజుడు చొప్పడిన ఊర నుండు మీ చొప్పడకున్నట్టి ఊర జొరకు మీ సుమతి అని సుమతి శతకకారుడు చెప్పాడు. ద్విజుడు అంటే బ్రాహ్మణుడు, పౌరోహిత్యం చేసేవాడు అని అనుకుంటున్నారు. ద్విజుడు అంటే 2 సార్లు పుట్టినవాడు. ఒకసారి పుట్టడమేమో తల్లిదండ్రుల కలయిక వలన పాప జన్మనెత్తుతున్నాము. ఆ పరమాత్ముని యొక్క యజ్ఞాన్ని తెలుసుకొని నమ్మి బాప్తిస్మం పొందినప్పుడు మరొక జన్మ ఎత్తుతున్నాం. దేవుని కుటుంబంలో పుడుతున్నాం. దేవుని కుటుంబంలో పుట్టి రక్షణ పొంది దేవుని పిల్లలుగా, దేవుని స్నేహితులుగా నడిచిన వాళ్లకు బర్త్డే అనేది నిజంగానే ఒక హ్యాపీ డే. నేను అనుకుంటా, నేను రక్షణ పొందాను, దేవునితో మాట్లాడుతున్నాను, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, నేను పుట్టకపోతే ఈ ధన్యత నాకు దొరికేది కాదు. కానీ రక్షణ పొందకుండా ఎవడైనా చచ్చిపోతే వాడు అనుకుంటాడు, నేను ఒకవేళ పుట్టకపోయి ఉంటే ఈ అగ్నిగుండంలోకి రాకపోయేవాడిని కదా. బర్త్డే ఈజ్ అ రియల్ హ్యాపీ డే ఓన్లీ ఫర్ దోస్ హూ ఆర్ born again into God's family. If you are not born again into God's family, your first birthday is a disaster in your life. గనుక నేను పుట్టాను అని ఇప్పుడు నేను సంతోషిస్తున్నా. ఎందుకంటే మళ్ళీ పుట్టాను, ద్విజుడిని అయ్యాను, దేవుని బిడ్డనయ్యాను. పుట్టినందుకు సంతోషం. కేవలం పుట్టి అలాగా ఉండిపోలేదు. దేవుని సత్యబోధలో పెంచబడ్డాను, సత్యం కోసం ధ్వజమునెత్తాను, దేవుని చేత చెక్కబడ్డాను. ఇవాళ 60వ సంవత్సరం నిండింది, 61లో ప్రవేశిస్తున్నాను. జీవితంలో గొప్ప ఆశయం పెట్టుకున్నాను. గురి లేని జీవితం కాదు నాది. ఒక గురి వద్దకే నేను పరిగెత్తుతూ ఉన్నాను. నా క్లోజెస్ట్ అసోసియేట్స్కి, అతి దగ్గర అనుచరులకు తెలుసు, ప్రపంచంలోని అన్ని మతములలోని సారమై ఉన్న ఆ పరమాత్ముడి దగ్గరికి అందరినీ నడిపించాలి. అన్ని మతములలోని సారము అయినటువంటి దేవుడు ఎవరో అందరికీ తెలియజెప్పాలి. ఆ దేవుడు యేసు అని నేను నమ్మాను, గ్రహించాను. దేవుడు సర్వాంతర్యామి అంటే అన్ని స్థలములలో ఉండువాడు అని కొంతమంది చెప్పుకుంటున్నారు. దేవుడు అన్ని స్థలముల్లో ఉండువాడని మాత్రమే కాదు, సర్వాంతర్యామి అంటే అన్ని మతములలో ఉండువాడు, అన్ని శాస్త్రములలో ఉండువాడు, అన్ని సిద్ధాంతములలో ఉండువాడని అర్థం. గాడ్ ఈజ్ omnipresent అంటే గాడ్ ఈజ్ ప్రెజెంట్ ఇన్ ఎవ్రీ ఫిలాసఫీ, in every religion, every so-called holy book. అన్ని గ్రంథములలో ఆ దేవుడు ఉన్నాడు, దేవుని గూర్చిన సాక్ష్యం ఉన్నది అని నాకు అర్థమైన విషయం. ఇదందరికీ తెలియజెప్పాలి. అందరికీ ఈ సత్యం అర్థమైతే అందరూ యేసు ప్రభువునే తమ రక్షకునిగా నమ్ముకుంటారు. నమ్ముకున్న తర్వాత యేసు నా దేవుడు అనుకుంటూ తలకొక్క బోధ నమ్మడం, ఆచరించడం కాదు. ఒక దేవుడే నీ దేవుడైతే, ఒకే గ్రంథం ప్రామాణికమైతే రకరకాల బోధలు ఎందుకు, ఒక్క బోధలోనే ఉండండి, అది పౌలు బోధ ఉండాలి అనే ఈ రెండంచెల సందేశం సంత్ నిరంకారి బాబా చెప్పారు. భగవాన్ ఏక్ హై,
సబ్కా మాలిక్ ఏక్ హై అని చెప్పడమే కాదు, ఓ ఏక్ భగవాన్ ఏక్ పరమేశ్వర్ కౌన్ హై, ఏక్ కో జానో ఔర్ ఏక్ కో మానో అన్నారు. ఒకడెవరో తెలుసుకో, ఆ ఒకడిని అనుసరించు, ఆ ఒకడిని ఆరాధించు. ఒక్క దేవుడెవరు అందరికీ తెలియజెప్పాలి. ఆ ఒక్క దేవుణ్ణి నమ్మి ద్విజులైన వారు అనుసరించాల్సిన సిద్ధాంతం ఏంటో చెప్పాలి. ఈ రెండంచెల ద్విముఖ సందేశంలో ప్రపంచంలో పుట్టిన ప్రతి మనిషి నా ప్యారిష్లోనే, నా సేవా ఫీల్డ్లోనే ఉన్నాడు. ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ బార్న్ ఇన్ టు దిస్ వరల్డ్ ఈజ్ ఇన్ మై ప్యారిష్. నా సేవా పొలంలోనే ఉన్నాడు. అది చైనా కానీ, ఆఫ్రికా కానీ, అమెరికా కానీ, యూరోపియన్ కంట్రీస్ కానీ, ఎనీ కంట్రీ, 200 దేశాల్లో ఆకాశం కింద ఎవరు పుట్టినా అతడు దేవుణ్ణి ఇంకా తెలుసుకోలేదు అనుకుంటే అతనికి సువార్త చెబుతాను. రక్షణ పొందాడు అనుకుంటే అతనికి పౌలు బోధ ఏంటో చెబుతాను. ఈ రెండు అంశములకు అడ్డుగా వచ్చే ప్రతి శక్తితో నేను పోరాడతాను. ఈ సత్యాన్ని లోకంలో వ్యాపించకుండా అవతల వాడు కుట్ర చేస్తే వాడు ఏ ఆయుధం వాడతాడో అదే ఆయుధం నేను వాడతాను. సత్యాన్ని అడ్డగించడానికి ఎవడైనా రాజకీయం చేస్తే దానికి జవాబుగా నేను రాజకీయమే చేస్తాను. వాడు వేదాంతి అయితే నేను వేదాంత పండితుడిని, వాడు తార్కికుడైతే నేను తార్కికుణ్ణి, వాడు గూండా అయితే నేను గూండాను, వాడు రాజకీయవాది అయితే నేను రాజకీయవాదిని. సత్యదేవుణ్ణి, ఆ దేవునిలో ఉన్న సత్యాన్ని అందరికీ చెప్పడానికి అడ్డం ఏదొచ్చినా ఒప్పుకునేది లేదు. ఎంత గొప్ప పర్వతమైనా నాకు ఎదురొస్తే చదును భూమిగా మారిపోవలసిందే అనే కొండంత నమ్మకంతో దేవుని వాగ్దానాలను స్వతంత్రించుకొని ఇప్పటిదాకా నడిచాను. ఇంకా నడుస్తాను, ఇంకా చాలా దూరం నడుస్తాను. చేసింది తక్కువ, చేయవలసింది ఎక్కువ. ఇవాళ నాకు చాలా గొప్ప రిలీఫ్ ఉంది. దేవుడు నాకు అప్పగించిన పరిచర్య దాదాపుగా ఒక కీలకమైన దశలో ఉంది. ఇప్పుడు 8 గ్రంథాలు రాయమన్నాడు దేవుడు, రాసేసాను. వాటిని ఇంగ్లీష్లో తర్జుమా చేయమన్నాడు దేవుడు. ఆ 8 3 ఇంగ్లీష్లోకి వచ్చేసినాయి, ఇంకా 5 రాబోతున్నాయి. నేను స్థిరంగా నమ్ముతున్నాను, నా 61వ జన్మదినం కంటే ముందు దేవుడు నా చేత రచింపజేసిన పుస్తకాలను ఇంగ్లీషులో 5 ఖండాల ప్రజలు చదువుకుంటారు. తప్పకుండా జరుగుతుంది. నా 61వ జన్మదినం కంటే ముందు భారతదేశంలో ఎవడైనా మతోన్మాదపు సిద్ధాంతాలు మాట్లాడాలన్నా వినాలన్నా వణికి చస్తాడు. అంత భయం నేను పుట్టించి తీరుతాను. మేము ఎక్కువ బీపీ పెంచుకోము, అందరికీ బీపీ పెంచుతాం. మనువాదులకు బీపీ పెంచుతాము, మతోన్మాదులకు బీపీ పెంచుతాం. సత్యాన్ని, న్యాయాన్ని ప్రేమించే వాళ్ళను రాజులను, రాణులను చేస్తాం. ఇది దేవుని ప్రణాళిక, ఇది నా ప్రణాళిక. నాకు ఇంతవరకు సహకరించిన మీకందరికీ కృతజ్ఞతలు, మీకందరికీ దైవాశీస్సులు. ఇక్కడ ఎవరైనా ఒక్కసారే పుట్టిన వాళ్ళు ఉంటే వాళ్ళు ఈ రాత్రి మళ్ళీ తిరిగి పుట్టాలనే తీర్మానం చేయండి. క్రీస్తు సువార్తను నమ్మి బాప్తిస్మం తీసుకొని దేవుని కుటుంబంలో పుట్టకపోతే ఒక రోజు వస్తుంది, నీ పుట్టినరోజును గురించి నువ్వు చాలా విచారపడతావు. A day will come when you will be sorry that you were born. నువ్వు పుట్టినందుకు యుగయుగాలు సంతోషించాలంటే మాత్రం రెండోసారి పుట్టాల్సిందే. యేసు ప్రభువు చెప్పాడు, ఒకడు కొత్తగా తిరిగి జన్మించకపోతే దేవుని రాజ్యాన్ని చూడలేడు, ప్రవేశించలేడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, జీవము కలిగిన మా మిక్కిలి గొప్ప దేవా, నీకు స్తోత్రం. ఈ యొక్క షష్ఠి పూర్తి మహోత్సవములో అనేక ఆటంకములు ఏర్పడినప్పటికీ విసుగు చెందక, దూరం అనుకోకుండా, భారం అనుకోకుండా, ఆలస్యం అనుకోకుండా ఇంత అశేష ప్రజానీకం వచ్చారు, పాల్గొన్నారు. మీ దాసుని మీద నీ ఆశీస్సుల కొరకే ప్రార్థనలు చేశారు.
సంఘీభావం ప్రకటించారు. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. పరిశుద్ధ ప్రభువా, కుల మతాలకు అతీతంగా దేవుడు ఒకడు ఉన్నాడని, ఆ దేవుని సత్యం ఒకటి ఉన్నదని మీరు మా ద్వారా వ్యాపింపజేస్తున్నటువంటి విశ్వజనీనమైన ప్రేమ సందేశము కొరకు నీకు స్తోత్రాలు. మీ దాసుని ద్వారా ఈ సభలో ముగింపులో పలికించిన మాటలు అందరి హృదయాల్లో ఫలించున్నట్లు కృప చూపండి. ఒకేసారి జన్మిస్తే తరువాత ఘోర ప్రమాదము పొంచి ఉన్నదని, క్రీస్తు సువార్తను నమ్మి బాప్తిస్మం పొందడం ద్వారా రెండవసారి పుట్టాల్సిన ఆవశ్యకత ఉన్నదని మీరు పలికించిన మాట అందరి హృదయ క్షేత్రాల్లో ఫలింపజేయమని, మా దేశమును ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవాది దేవుని శాశ్వత ప్రేమ, సర్వలోక రక్షకుడైన యేసునాథుని అనంత కృప, పరిశుద్ధాత్మ దేవుని తోడి దివ్య మనోహర సహవాసము చేరి ఉన్న మనకందరకును భూలోకమందున్న సకల భక్త కోటికిని ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభు యొక్క రెండవ రాకడ పర్యంతము సత్యమును ప్రేమించు వారందరికీ సదాకాలము తోడయుండి సంపూర్ణ సిద్ధిలోనికి నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమునికే జయం. ప్రభు యేసు రక్తమునికే జయము. ప్రభు యేసు నామమునకు సంపూర్ణ జయం. అపవాదికి నివాని సమస్త క్రియలకు అనంత నాశనము కలుగును గాక. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ పేషెన్స్. ఇంకా భోజనాలు చేయని వారు ఎవరైనా ఉంటే